ఢిల్లీలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలో ఇప్పుడు రేఖా గుప్తా సీఎంగా ఉన్నారు. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ కావాలన్నటువంటిది హిందువులను డిమాండ్ చేయడానికి కారణమైనటువంటి సంఘటన ఒకటి సంచలనం సృష్టిస్తోంది. సీలాంపూర్ ఏదైతే ఢిల్లీలో ఉందో అక్కడ 17 ఏళ్ల హిందూ అబ్బాయి కునాల్ని ముస్లిం యువకులు కొట్టి చంపారు. కునాల్ని చంపిన తర్వాతన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మనమని బెదిరించారట. దీంతో అక్కడ హిందువులందరూ ఒక్కసారిగా పోగయ్యారు. ఏంటంటే ఇతను హనుమాన్ చాలీసా ఆ మధ్యన చదివాడట. ఏదైతే హనుమాన్ చాలీసా గురించి ఎవరో నెగిటివ్గా మాట్లాడినప్పుడు అతను హనుమాన్ చాలీసా అందరి మధ్యలో కూర్చుని చదివాడట. అప్పటి నుంచి అతన్ని కక్షగట్టి అతన్ని నిన్న చంపేశారు. 17 ఏళ్ల కుర్రోడిని, టీనేజర్ని, మైనర్ వ్యక్తిని, హిందువులకు సంబంధించినటువంటి అబ్బాయి కావాలనే ఈ విషయాన్ని చంపినటువంటి నేపథ్యంలో అక్కడున్న హిందువులంతా ఒక్కసారిగా పోయి మాకు అర్జెంటుగా యోగి ఆదిత్యనాథ్ కావాలి, ఇట్లాంటి దుర్మార్గాల్ని